హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరియు ఏ టు జెడ్ వ్లాగ్స్. నేను మీ సరిత. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ టైటిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుందండి. ఈరోజు వీడియోలో అయితే మంచి బ్యూటీ టిప్ని అయితే చూపించబోతున్నానండి, చూసేయండి. ముందుగా ఒక బౌల్లో అయితే గోరువెచ్చటి వాటర్ని తీసుకొని అందులో టవల్ని డిప్ చేసుకొని ఈ విధంగానైతే చేతిపైన తుడుచుకోవాలండి. మనం ఎప్పుడు ఫేస్కి ప్యాక్ని అప్లై చేసుకున్నా కూడా ముందుగా క్లాత్తో అయితే ఈ విధంగా తుడుచుకోవాలండి. దీనివల్ల మన స్కిన్లో ఉన్న పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయండి. అప్పుడే మనం ఏ ప్యాక్ వేసుకున్నా కూడా ఫేస్కి బాగా పట్టిస్తుందండి. రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా పై వైపుకు అనుకుంటూ తుడుచుకోవాలండి. ఈ విధంగా టవల్తో తుడుచుకోవడం అనేది ఫస్ట్ స్టెప్ అండి. నేనైతే హ్యాండ్ పైన అప్లై చేసి చూపిస్తున్నానండి. సెకండ్ స్టెప్ అయితే స్క్రబ్బింగ్ అండి. ఒక టమాటోను తీసుకొని ఈ విధంగా చాక్తో కట్ చేసుకోవాలండి. దానిపైన కొంచెం షుగర్ వేసుకొని హ్యాండ్ పైన స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలండి. ఈ విధంగా టమాటో పైన షుగర్ వేసుకోవడం వల్ల ఫేస్ అయితే చాలా గ్లోయింగ్గా ఉంటుందండి. వీడియోలో చూపించిన విధంగానైతే స్క్రబ్బింగ్ అయితే చేసుకోవాలండి. ఈ స్క్రబ్బింగ్ అనేది 5 to 7 minutes వరకు చేసుకోవాలండి. ఈ విధంగా సర్క్యులర్ మోషన్లో అయితే చేసుకోవాలండి. మీకు ఫేస్ మీద ప్యాక్ వేసుకోవడానికి డౌట్గా ఉంటే హ్యాండ్ పైన ట్రై చేయండి. మనం ఎలాంటి కెమికల్స్ని ఇక్కడ యూజ్ చేయట్లేదు కాబట్టి ఎవరైనా యూజ్ చేయొచ్చండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగానైతే స్క్రబ్బింగ్ అయితే చేసుకోవాలండి. మీలో ఎవరైనా నా ఛానల్ అయితే ఫస్ట్ టైం అయితే చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుందండి. ఈ విధంగా స్క్రబ్బింగ్ చేసుకున్న తర్వాత 10 to 15 minutes ఉంచుకుంటే చాలండి. తర్వాత టవల్ని నార్మల్ వాటర్లో తడిపేసి ఈ విధంగా తుడుచుకోవాలండి. ఈ స్క్రబ్బింగ్ వల్ల స్కిన్లో ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుందండి. చాలా నీట్గా ఉంటుంది. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా నీట్గా అయితే తుడుచుకోవాలండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో హ్యాండ్ అయితే. థర్డ్ స్టెప్ అయితే చూసేద్దామండి. తర్వాత కోకోనట్ ఆయిల్ని తీసుకొని 1.5 స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసుకోవాలండి ఒక బౌల్లోకి. తర్వాత 1 స్పూన్ వరకు పాండ్స్ పౌడర్ని అయితే వేసుకోవాలండి.
ఈ పాండ్స్ పౌడర్లో అయితే చాలా ఫ్లేవర్స్ ఉంటాయండి. ఏ ఫ్లేవర్ అయినా పర్వాలేదండి, పాండ్స్ పౌడర్ అయితే చాలు. పాండ్స్ పౌడర్ వేసుకోవడం వలన ఫేస్ అయితే చాలా స్మూత్గా అవుతుందండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఆయిల్లో పౌడర్ కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలండి, వీడియోలో చూపించిన విధంగా. మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వేలకు వేలు ఖర్చు పెట్టి గోల్డ్ ఫేషియల్ అయితే చేయించుకుంటామండి. అలా కాకుండా ఇలా ఇంట్లో ఉండే వాటితోనే ట్రై చేసి చూడండి, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా ఆయిల్లో పౌడర్ అనేది బాగా మిక్స్ అవ్వాలండి, అప్పుడే మన ప్యాక్ అనేది బాగా పట్టేస్తుందండి ఫేస్కి. తర్వాత నార్మల్ వాటర్తో తుడిచేసుకోవచ్చండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న దీనిని అయితే హ్యాండ్కి అయితే అప్లై చేసుకుందామండి. ఒక కాటన్ని తీసుకొని అందులో డిప్ చేసుకొని హ్యాండ్కి అయితే అప్లై చేసుకోవాలండి, వీడియోలో చూపించిన విధంగా. ఈ విధంగా పై వైపుకు అనుకుంటూ అప్లై అయితే చేసుకోవాలండి. 5 to 10 minutes వరకు చేసుకుంటే సరిపోతుందండి. రిజల్ట్ అనేది మీరే చూస్తారండి, చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. టెన్ మినిట్స్ ఉంచుకున్న తర్వాత ఈ విధంగా టవల్తో అయితే నీట్గా తుడుచుకోవాలండి. మీకు రిజల్ట్ అనేది అర్థమయ్యే ఉంటుందండి. అప్లై చేసిన చోట ఎంత గ్లోయింగ్గా ఉందో, అప్లై చేయని చేతికి గ్లోయింగ్ ఏ విధంగా ఉందనేది మీరు గమనించవచ్చండి.
వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. Thanks for watching video. Bye bye.